స్తోత్రాలయ్యా. వర్షకాలం అంతా నీ మహాకృపలో మమ్మల్ని కాల్చి భద్రపరిచిన సజీవులుగా ఉంచిన తండ్రి, మరొకసారి తండ్రి నేను నీ పరిశుద్ధ ఆవరణలోనైనా పర్లోపు గవిడిగా పిలువబడిన నీ మందిర ఆవరణలో చేర్చబడ్డాను. మాకు ఇచ్చిన యోగ్యత బట్టి నీకు ఉన్నాను. ఈ స్థలం నుండి ఎలా నివసించిన మేమందరూ నీ వారికి ఉండగానైనా ఈ సమయంలో నీ వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడాలి. నా ప్రభావ నీ సరిగ్గా నిలబడిన కొట్టుపోయింది మరో చేయండి. అయోగ్యుని, అల్పుని, అజ్ఞాని, ఏ యోగ్యత అర్హత లేనివన్న ప్రభావ కేవలం నీ కొరకు బోరుగా పాత్రగా మాత్రం ఎప్పుడుగా నీ చెల్లని మళ్ళీ స్వరూపంతో మాతో మాట్లాడి మీ నామని ఇంకా మాయపరచుకొని మా రక్షణ త్వరలో రాడైన ప్రవేశించి స్వదీనామని చిన్న ప్రాధాన్యం ఇప్పించున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమదేవ సంఘం, మరి గడిచిన కాలంలో మరి 8వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొత్త నిబంధన, పాత నిబంధన. మరి పాత నిబంధనలో ఉన్న లోపమును సరిచేయడానికి దేవుడు మరి కొత్తగా నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఇక్కడంతా కూడా ఏంటంటే హెబ్రీ పత్రిక ప్రాముఖ్యత, సారాంశం అంతా కూడా ఒకటే. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలివేట్ చేయడం, అంటే ఆయన యొక్క ప్రత్యక్షతని, ఆయన యొక్క ఘనతని, ఆయన యొక్క నిజతత్వాన్ని ఏంటంటే లోకానికి లేదా నాటి హెబ్రీలకు చూపించడమే ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యంగా ఉంది. అంటే ఈ హెబ్రీలు అనేవారు పాత నిబంధన ధర్మశాస్త్ర ఆజ్ఞల్లోని కట్టుబడి ఉన్న వారికి వాటిలోంచి విడిపించి ఇవన్నిటిని నిర్వర్తించిన వాడు నిజమైన వాడు క్రీస్తు అని చెప్పడమే ఈ గ్రంథం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా ఉంది. అందుకే ఆ హెబ్రీలు లేదా ఇజ్రాయేల్ యూదా ప్రజలు వారు నమ్ముకున్న లేకపోతే వారి విశ్వాసం ఉన్న ప్రతి అంశం మీద కూడా హెబ్రీ గ్రంథంగా తెలియజేసంటే మాట్లాడుతూ వస్తున్నాడు. మొదటి నుంచి ఆయన చేస్తున్న పని ఏంటంటే ఏ హెబ్రీలు అయితే యూదులైతే ఉన్నారో వారు వేటి మీద అయితే తమ విశ్వాసాలు కలిగి ఉన్నారో ఆ ప్రవక్తల గురించి మాట్లాడాడు, దేవదూతల గురించి మాట్లాడాడు, మోషే గురించి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా వారి నుంచి ఆయన వస్తున్న కొత్త నిబంధనగా ఆ యేసుక్రీస్తు యాజకత్వాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, యాజకత్వంలో ఉత్తమమైనది లేదా శ్రేష్టమైనది నమ్మదగిన యాజకత్వం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెబుతూ అక్కడ ఏం చేయాలంటే అహరోను యాజకత్వాన్ని, అహరోను కంటే ముందున్న మెల్కీసెదెకు యాజకత్వాన్ని తీసుకొచ్చి ఈ రెండింటికంటే శ్రేష్టమైన వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెప్పాడు. చెప్పి ఏమనంటే ఈ యాజకుడు అనేవారు ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడ్డంటే తండ్రి అయిన దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. ఆయన ఒక నిబంధన ద్వారా మన మంచికి వచ్చాడు, అదే కొత్త నిబంధన అని చెప్పాడు. మరలా కంపేరింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే వారికి ఇంకా పరిపూర్ణమైన అవగాహన రావాలి. ఎవరి మీద అంటే క్రీస్తు మీద. ఆనాటి ఆ హెబ్రీయులకి లేదా యూదులు ఇశ్రాయేల్ జనాంగానికి క్రీస్తు మీద ఇంకా సంపూర్ణమైన అవగాహన రావాలి. ఆ అవగాహనను వాళ్ళు తీసుకెళ్ళడానికి మరలా అదే ఉద్దేశాన్ని మరలా ఏం చేస్తున్నాడు, ఇంకా లోతుగా వారికి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ కొత్త నిబంధన గురించి పరిచయం చేశాడు. పాత నిబంధన ద్వారా ఏమైతే నెరవేర్చబడలేదో వాటన్నిటినీ క్రీస్తు ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడనే విషయం తెలిపాడు. ఇప్పుడు ఏమంటే ఆ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మరి ఆ పాత నిబంధన యాజకత్వంలో అర్పించే బలులను గురించి, మందిరాన్ని గురించి, ఈ కొత్త నిబంధనలో వచ్చే యాజకత్వం బలులను గురించి ఏం చేస్తాడంటే 9వ అధ్యాయంలో వివరిస్తూ వస్తున్నాడు. ఆ మొదటి 10 వచనాల్లో దేని గురించి రాయబడుతుందంటే చూడు, మా మొదటి వచనం ఏముందా, మొదటి నిబంధనకైతే అంటే పాత నిబంధన ఏదైతే ఉందో దాని కొరకైతే సేవ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి జరిగించడానికి లోక సంబంధంగా ఏముంది వరకు ఒక పరిశుద్ధ స్థలం కూడా ఉంది. అంటే ఈ మొదటి 10 వచనాలు ఏం చెప్తున్నాడంటే ఆ పాత నిబంధనలో ఉన్న యాజకత్వము లేదా ఆ పాత నిబంధన యాజకత్వం చేసేవారు వారి సేవని, వారి కార్యాలను చేయడం కోసము వారు దేన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ప్రత్యక్ష గుడారాన్ని లేదా ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఈనాటికి ఎక్కడ ఉందంటే అక్కడైనా ఇప్పటికీ భూమి మీద ఉంది. దానిలో వారు సేవని చేస్తూ ఉన్నారు అని, ఆ సేవ ఎలాంటి సేవ చేస్తున్నారు, ఎలాంటి పరిచర్య వారు చేస్తున్నారని ఆ మొదటి 10 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నారు. అంటే పాత నిబంధన కాలంలో యాజకత్వం చేయించున్న లేవి గోత్రపు యాజకత్వం చేసే సేవ కార్యక్రమాల గురించి ఏం చేస్తుంటే ఆయన వివరిస్తూ వస్తున్నాడు. అయితే 11వ వచనం చివరికి వస్తే ఏం చేస్తున్నాడంటే అయ్యా మరి పాత నిబంధన యాజకత్వాన్ని తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు మనం ఉన్న దేంట్లో అంటే కొత్త నిబంధనలో. కాబట్టి ఆ కొత్త నిబంధన యాజకత్వంలో క్రీస్తు చేసే బలియాగాలు లేదా ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయనేవి ఆ 2వ భాగంలో ఏం చేస్తుంటే పరిచయం చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే
మొదటి భాగంలో పాత నిబంధన సేవ బలుల గురించి మాట్లాడుతున్నాడు. రెండవ భాగంలో యేసుక్రీస్తు యాజకత్వ సేవ, ఆయన ఇచ్చే బలుల గురించి మాట్లాడుతున్నాడు. సో జ్ఞాపకం చేసుకుని చదువుతాం, ముందుకెళ్దాం. మొదట ఒక గుడారం ఏర్పరచబడిను. రెండవ తరపు ఆవల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపాత్రయు అంతటను బంగారు తాప నిబంధన మందసం ఉండెను. ఆ మందసంలో మన్నాగల పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన ఏముందట? కరుణా పీఠము. ఇక్కడ ఏం చేస్తుందంటే పాత నిబంధన కాలపు ఆ మందిరము, ఆ మందిరంలో జరిగే బలుల గురించి ఏం చేస్తుంది ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. సో మనందరికీ తెలుసు, అయినప్పటికీ మరలా ఇంకోసారి సింపుల్గా ఈ 10 వచనాల్ని పాత నిబంధన కాలపు యొక్క ఆ యొక్క చేసే ఆ సేవ చేసే ఆ పరిశుద్ధ స్థలం ఎలా ఉండేది, దాంట్లో వారు ఎటువంటి పరిచయం చేసేవారు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన పరిచర్య చేయడానికి లేవి యాజకత్వాన్ని ఎంచుకున్న తర్వాత వారి పరిచర్య చేయడానికి ఏంటంటే ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఒక స్థలం అనకూడదు కానీ ఒక గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ 40 సంవత్సరాలు కూడా ఎక్కడ స్థిరంగా లేరు కాబట్టి స్థలాలు మారిన ఆ యొక్క గుడారం అనేది ఎలా ఉండేదంటే దాన్ని మార్చుకుంటూ అక్కడ వేసుకుంటూ వాళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉండేవారు. సొలొమోను కాలంలో దేవాలయం కట్టే వరకు కూడా వారు దేవుని పరిచర్య చేసేవారంటే ప్రత్యక్ష గుడారాలనే చేశారు. తర్వాత ప్రత్యక్ష గుడారం ఎలా మార్చబడ్డదంటే సొలొమోను దేవాలయంగా మార్చబడ్డది. అయితే ఆనాడు ఆ పాత నిబంధనలో ఉన్న ఆ యాజకులు చేసే ఆ అర్పణలు లేదా బలులను చేయడానికి, వారి సేవా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యక్ష గుడారం ఎలా ఉండేదంటే 3 భాగాలుగా ఉండేది. ఎన్ని భాగాలండి చెప్పాలి? ఎన్ని భాగాలు? 3 భాగాలు. మొదటి భాగం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముండేదంటే చెక్కతో చేయబడి బంగారంతో అటక వేయబడిన మందసం అనేది ఒక పెట్టె లాంటిది ఉండేది. దాంట్లో ఏముండేవట చెప్పాలి? మనసులు ఏముండేవండి? చూసేస్తున్నారు అందరు బైబిల్లో. మనసులు ఏముంటాయి? ఒకటి ఫస్ట్గా ఏంటంటే అందులో దేవుడు మోషేకి రాసిచ్చిన 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి. రెండోది అహరోను చిగురించిన కర్ర ఉంది. మూడోది ఆ రోజు ఇశ్రాయేలుని ఆయన్ని పోషించడానికి ఆ ఆకాశం నుంచి దింపిన జీవాహారమైన మన్నాని ఒక గోమేరు పాత్రను బట్టి ఏం చేయమంటే ఆయన దాన్ని ప్రత్యేకపరచు. అది ఎందులో ఉందంటే మందసం ఉంది. అంటే ఈ మందసం అనే దాంట్లో ఏమున్నాయంటే దేవుడి శాసనాలు ఉన్నాయి, దేవుడిచ్చిన మన్నా ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది. ఈ మూడింటి పైన ఏం చేశాడంటే ఆయన కరుణాపీఠాన్ని పెట్టాడు. ఆ చెక్క బాక్స్ పైన పెట్టాడు, కరుణాపీఠం అని పెట్టాడు. ఈ కరుణాపీఠం మీద ఏమున్నాయంటే 2 కెరూబులు అనేవి ఏకాండముగా అంటే ఒకే కాండంగా చేయబడిన 2 కెరూబులు ఒకదాంతో అతుక్కొని ఉన్నట్టుగా ఉంటాయి. దాన్ని ఏమి పిలుస్తారంటే మందసము అంటారు. అతి పవిత్రమైనది ప్రత్యక్ష గుడారంలో ఏదంటే మందసమే. ఎందుకు అది అతి పవిత్రమైన స్థలము, అతి పవిత్రమైన వస్తువు అంటే తండ్రి అయిన దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి ఆయన దిగొచ్చిన స్థలం ఏదంటే ఆ మందసం మీద కెరూబుల మధ్యగా ఆయన మహిమతో ఏమయ్యాడని దిగొచ్చి వారితో మాట్లాడేవాడు. కాబట్టి ప్రభువు నివసించే స్థలము, ప్రభు వసించే స్థలము, ప్రభు దిగి వచ్చే స్థలంగా ఏముందంటే అక్కడ ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఏంటంటే మందసం ఉంది. నెక్స్ట్ ఆ మందసం ఉన్న ఆ ప్రాంతాన్ని అంతా ఏమనేవారంటే అతి పరిశుద్ధ స్థలం అనేవారు. ఆ తర్వాత ఉండే స్థలాన్ని ఏమనేవారంటే పరిశుద్ధ స్థలం. ఏం లేదు, ఇక్కడ మధ్యలో కట్టిన కట్టిస్తాం అనుకోండి, ఇదేమవుతుంది చెప్పాలి? ఇదేమవుతుంది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ గోడ వరకు కూడా ఏమవుతుందంటే పరిశుద్ధ స్థలం. సో ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముండదంటే ఒక అడ్డు తెర ఉండేది. ఎందుకంటే ఈ తెర దాటి లోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ఎన్నిసార్లు వెళ్ళాలంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే. చూడు మైకులు రాసిన పత్రికలు రాశాడు, చదవమాట. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండో గుడారం అనేది అతి పరిశుద్ధ స్థలములు మందసమును అతి పరిశుద్ధ స్థలములను ప్రవేశించుతాడు. అజ్ఞాన కృతముల కొరకు ఏం చేస్తాడ?
అర్పిస్తారు. తన కొరకు, తన ప్రజల కొరకు ఒకే ఒక్కసారి సంవత్సరంలో ఏం చేస్తారంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. మరి మిగతా సంవత్సరం అంతా ఏం చేస్తారంటే, మిగతా సంవత్సరం అంతా చేసే పరిచర్య ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధ స్థలంలోనూ ఆవరణంలోనూ ఉంటుంది. ఇప్పుడు మన చర్చి చుట్టూ కాంపౌండ్ కట్టామనుకోండి, ఆ కాంపౌండ్ ఉన్నదంతా కూడా ఏమంటుంది అని ఆవరణము అంటే ప్రజలందరూ ఎక్కడి వరకు రావచ్చు అంటే ఆవరణలోకి రావచ్చు. యాజకుడు ఎక్కడి వరకు రావచ్చు అంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళచ్చు. ప్రధాన యాజకుడు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే సంవత్సరంలో ఒక్కసారి అక్కడికి, అంటే ఆయా ప్రదేశాలు చేరడానికి ఒక క్రమాన్ని దేవుడు ఏం చేయడంటే ఆయన పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ మందిరాన్ని గురించి చెప్పేమన్నాడంటే, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం ఉండేది. ఆ మందసం దాటి ముందుకు వస్తే ఇంకో గుడారం ఉంది, మొదటి గుడారం. ఈ గుడారంలో ఏమున్నాయంటే ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముండదంటే అడ్డుతెర ఉండేది. ఈ అడ్డుతెరని ఆనుకొని ఏముండదంటే ధూపార్తి లేదా దహన వేదిక అనేది ఉండేది. ఏముండదండి? ధూపార్తి లేదా దహన వేదిక. అంటే దాని మీద ధూపం వేసినప్పుడు ఆ తెరలో ఉన్న ధూపం ఎక్కడికి వెళ్తుంది? ఆ లోపల అతి పరిశుద్ధ స్థలం అంతే తప్ప ఈ లోనికి వెళ్ళి ధూపం వేయడం ఉండమాట. ధూపం ఎక్కడ వేస్తున్నాడు ఆయన? యాజకుడైనవాడు ఆ సంవత్సరం అంతా ధూపం ఎక్కడ వేస్తున్నాడైనా బయటే వేస్తున్నాడు. అయితే ఆ వచ్చిన ధూపం అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఆ తెరల ద్వారా దాటుని ఎక్కడికి వెళ్తుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ స్థలానికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏముంది అంటే ధూపార్తి లేదా ధూప వేదిక అనేది ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఈ పరిశుద్ధ స్థలం ఇంకేముందంటే సన్నిధి రొట్టెల బల్ల, దాని మీద ఉంటాయంటే రొట్టెలు ఉంటాయి. ఇంకో పక్క ఏముంటుందంటే ప్రదీప వృక్షము అని 6-7 కాండములు కలిగిన దీపస్తంభం ఉంటుంది. ఎందుకంటే లోపలికి రావాలంటే ఏముండాలంటే యాజకుడు పని చేయాలంటే లైటింగ్ ఉండాలి కదా. ఆ వెలుగు కోసం అక్కడ ఏముంటుందంటే దీప వృక్షం అనేది ఉంటుంది. ఇవన్నీ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి పార్ట్లు, లోపల ఉన్నాయి మొత్తం 4. ఇక ఈ బయటికి వెళ్ళిపోతే దాని ప్లేస్ ఏముంటుందంటే ఆవరణము. ఈ ఆవరణలో మొదటగా ఏముంటుందంటే గంగాలము. అందులో ఏముంటాయంటే చేతులు కడుక్కుని శుభ్రపరచుకోవడానికి నీటితో నింపిన గంగాలు ఉండేది. ఆ గంగాలం తర్వాత నెక్స్ట్ చివరిగా ఏముండేదంటే దహన బలి పీఠము. ఇదంతా గుడారము. ఆ గుడారం నుంచి ఏం చేస్తుంటే ఇక్కడ భక్తుడు వర్ణిస్తున్నాడు. చదువుతున్న మాటలు అపూర్వదము 5వ చదువుతుంది. దేవుని స్తోత్రం. వీటి గురించి వివరంగా చెప్పడము మనకు కూడా వలపడదు. ఎన్ని ఐటమ్ గురించి వివరించాలి, ఎలా చేయాలని చెప్పండి, మనకు కూడా ఒక రోజు చాలు. ఒక్కో దానికి ఒక రోజు చెప్పాలి. కాబట్టి ఆ గుడారం ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఈ గుడారంలో ఏం చేస్తున్నట్టు వాళ్ళు చదవమా? ఎక్కడికి వెళ్తున్నామా? నిత్యం ఈ మొదటి గుడారంలోనికి. అంటే మీరు సేవ చేయొచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు యాజకులు? ఇప్పుడు మొదటి గుడారం అంటే ఏది? మనందరం కూర్చున్న ప్రదేశం. రెండో గుడారం అంటే ఏది? పాస్టర్ గారు కూర్చున్న ప్రదేశం అన్నమాట. అంటే నిత్యము యాజక ధర్మం ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళకి ఈ మొదటి గుడారంలోనే. అంటే రెండో గుడారానికి వారు వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారట? కింద వచ్చింది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తున్నాడు. అయితే ఈ సంవత్సరానికి ఒక్కసారి వెళ్తున్నాడు. మరి మిగతా కాలమంతా ఏ యాజకత్వం చేస్తున్నారు, వీరు ఏం చేస్తున్నారు, వీరు చేసే పనులు ఏంటి అంటే జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన యొక్క ఉద్దేశం కూడా అదే. ఆనాటి వారిచ్చే బలులు లేదా అర్పణల గురించి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకులైన వారు ఎటువంటి బలులు ఇచ్చేవారు, ఏ పనులు చేసేవారు, అది ఈ రోజు యొక్క ప్రాముఖ్యమైన అంశం. చెప్పాలి, యాజకులు ఎటువంటి బలులు ఇచ్చేవారండి? ఎన్ని బలులు ఇచ్చేవారు పని తెలుసా తెలీదా? బలులు ఎన్ని రకాలండి అమ్మా? బలులు ఎన్ని రకాలు చూద్దాం. సరే, ఇదిగో ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే యాజకులు చేసే సేవ ఏంటంటే బలులు అర్పణలు ఏం చేయాలంటే అర్పించరు. ఇదే వారు చేసే యాజకత్వ పని. ఈ బలులు అర్పణలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలండి? 2 రకాలుగా ఉన్నాయండి. 2 రకాలుగా. మొదటిది ఏంటంటే స్వేచ్ఛాపూరితంగా లేదా ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులు. మొదటి ఏంటంటే స్వేచ్ఛాపూర్వకంగా లేదా వాలంటరీ ఆఫరింగ్స్ అంటారన్నమాట. అంటే మన ఇష్టం ఇవ్వచ్చు, ఇవ్వకపోతే దాని నిబంధన అనేది ఏమీ లేదు. అంటే స్వేచ్ఛాపూర్వకంగా లేదా ఇష్టపూర్వకంగా ఇచ్చే
బలులు లేదా అర్పణలు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వవలసిన బలులు. ఎన్ని వచ్చేవద్దు ఇప్పుడు? బలులు ఎన్ని రకాలండి? బలులు లేదా అర్పణలు రెండు ఒకటే. ఆవునో మేకనో గేదెస్తే దూడనో లేకపోతే గురువునో ఇస్తే అది కూడా బలి అవుతుంది, అర్పణ కూడా అవుతుంది, అంతే కదా. అర్పణ బలి అన్నా అక్కడ తేడా లేదు, రెండు ఒకటే. అయితే మనం పెంచుకునే విధానంలో తేడా అంతే, చూసే విధానంలో. అయితే ఈ బలులు అర్పణ సేవా పనులు అనేవి రెండు రకాలుగా ఉన్నాయట. మొదటిది ఏంటంటే స్వేచ్ఛాపూర్వకంగా లేదా ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులు లేదా అర్పణలు. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వవలసినవి. ఈ మొత్తం కలిపి ఏంటంటే 5 రకాల బలులు. ఎన్ని బలులు అండి? 5 రకాల బలులు. ఈ రెండు వర్గాల్లో ఉన్న బలులు ఏంటంటే 5 రకాల బలులు. అందులో మొదటిది ఏంటంటే చూద్దాం. స్వేచ్ఛాయుతంగా లేదా ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులు, వాలంటరీగా ఇచ్చే ఈ బలులు, వాటి ఏమంటారంటే అందులో మొదటి దాని పేరు ఏంటంటే దహన బలి. ఏంటంటే అది దహన బలి. రెండోది ఏంటంటే నైవేద్యము. మొదటిది ఏంటంటే దహన బలి, రెండోది ఏంటంటే నైవేద్యము, మూడోది సమాధానపు బలి. ఈ మూడింటిని ఏమంటారంటే స్వేచ్ఛాపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇచ్చే బలి. ఇప్పుడు ఆదికాండం ఉందండి, ఆదికాండం ఉంది. ఆదామవ్వకి 2 బిడ్డలు పుట్టారు. ఎవరండి చెప్పాలి? కయ్యూను హేబెలు. వాళ్ళు ఇచ్చిన బలి ఇష్టపూర్వకంగా ఇచ్చిందా, ఆజ్ఞతో ఇచ్చిందా? చెప్పాలి. దేవుడు నాకు బలి ఇవ్వండి ఇచ్చారా? లేదు. వారు వ్యవసాయం చేసుకున్నారు, ఒకరు ఏమొచ్చి గొర్రెలు మేచుకున్నాడు. అరే నా దేవుడికి నేను ఏదైనా ఇవ్వాలని ఇస్తున్నారు అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తున్న బలులు. అక్కడ దేవుడిని ఇస్తావా చస్తావా అనే కండిషన్ పెట్టలేదు వాళ్ళకి. వారు తమకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఏదైనా చేయాలని ఆశతో వారు మనసు ప్రేరేపించి ఇచ్చిన బలులవి. అలాగే యోబు గారు కూడా బలు ఇస్తూ ఉండేవాడు. ఆయన తెలుసా లేదా? యోబు గారు బలి ఇచ్చేవాడే లేదా? ఎవరి కోసం? దేవుడు అడిగాడు ఇమ్మనే. కొన్నాళ్ళే పాపం చేశారా? చెప్పనమ్మా. యోబు పిల్లలు పాపం చేశారని ఇచ్చాడా? ఒకవేళ చేసి ఉంటారేమో, వాళ్ళు ఎలా ఉన్నారేమో తెలీదు, బలి ఇచ్చేద్దాంలే దేవుడికి అని ఏం చేసి ఉంటాయి ఆయన బలు. అంటే ఇదేంటి? స్వేచ్ఛాపూరితమైన బలు. ఈ స్వేచ్ఛాపూరితమైన బలు అనేవి 3 రకాలు. నెంబర్ 1 ఏంటంటే అది దహన బలి, రెండవది నైవేద్యం, మూడవది సమాధానపు బలి. ఇక రెండో వర్గంలో ఉన్న బలు ఏంటి చెప్పాలి? ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలు, మ్యాండేటరీ ఆఫరింగ్స్, అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులు. ఈ బలులు 2 రకాల బలులు. ఈ రెండో దాంట్లో ఉండే బలు ఏంటంటే 2 రకాలు. మొదటి దాన్ని ఏమంటారంటే పాప పరిహారార్థ బలి, రెండో దాని పేరు ఏంటంటే అపరాధ పరిహారార్థ బలి. ఈ 2 బలులు ఇవ్వడం గల కారణం ఏంటంటే ఇవి స్వేచ్ఛాయుతంగా ఇచ్చేవి కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడంటే చేసిన పాపం యొక్క ప్రాయశ్చిత్తము కొరకు, చేసిన పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు ఇవ్వాలంటే ఖచ్చితంగా బలు ఇవ్వాలి. ఆ బలులు ఏంటంటే పాప పరిహారార్థ బలి, రెండోది ఏంటంటే అపరాధ పరిహారార్థ బలి. మొత్తం ఎన్ని బలులు వచ్చాయమ్మా? ఏనమ్మా? 5. అంటే ఈ యాజకత్వంలో ఈ మోషే గుడారంలో, అంటే మోషే ద్వారా ఇవ్వబడిన ఈ ప్రత్యక్ష గుడారంలో వీరు చేసే సేవ, వీరు చేసే పరిచర్య ఈ 5 బలుల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రోజు ఏం చేయించారు? ఇప్పుడు ఎవరో వచ్చారు, అయ్యా ఇగో నేను గొర్రె మేకలు వచ్చాను, నాకు కోసం దహన బలి ఇవ్వన్నాడు, ఇవ్వాలి లేదా? ఇవ్వాలి. ఎవరు వచ్చి పాపం చేశారు కూడా పాపం నుంచి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలు కూడా ఇవ్వాలి. అంటే నిత్యము ఏం జరిగేవి అంటే అక్కడ బలులు అనేవి జరుగుతూ ఉండేవి, బలులు అర్పణలు అనేవి జరుగుతుంది. ఇదే వారు చేసిన సేవకత్వం, ఇదే వారు చేసిన యాజక నియమాలు, ఇవే వారు చేస్తున్న బలుల యొక్క విధి విధానాలు. అయితే ఈ 5 బలుల యొక్క ప్రాముఖ్యత ఏంటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే రాబోయే కాలంలో కొత్త నిబంధన బలి గురించి నేర్చుకుంటాం కాబట్టి అసలు ఈ పాత నిబంధన బలులు ఎందుకు ఇచ్చేవారు, ఇన్ని బలులు ఎందుకు పెట్టాడు, ఏ బలి యొక్క ఉద్దేశం ఏంటని మనం తెలుసుకోగలిగితే మరి బలులన్నీ ఎవరిలో సంపూర్తి అవ్వాలి చెప్పడమ్మా? ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి సమాపన చేసాడా యేసయ్య? నిన్న మనం నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇస్తున్న ఈ 5 బలులు కూడా ఎవరిలో నెరవేర్చబడాలి? ఆయన ఒకటే ఒక బలి అయ్యాడు కదా. మరి ఒక్క బలిలో ఒక బలు ఉందా, అన్ని బలులు ఉన్నాయా? అన్నీ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉండాలంటే అసలు ఈ బలు ఎందుకు ఇచ్చేవారు మనం ఏం తెలియాలంటే ముందుగా
తెలుసుకోవాలి. మొదటగా తెలుసుకుందాం. బలుల్లో మొదటి బలు ఏంటంటే అవి స్వేచ్ఛగా ఇష్టముతో హృదయపూర్వకంగా ఇచ్చే బలులు. అవి ఎన్ని రకాలు అనుకున్నామండి? 3. మొదటిది దహన బలి. తీయండి లేవికాండం 1వ అధ్యాయం. తీసాలు పట్టుకోవడమ్మా, చదవాలంటే గుడ్ అయిపోతుంది. జస్ట్ ఆ 1వ అధ్యాయం అంతట్లో కూడా దేని గురించి రాయబడతాదంటే దహన బలి. ఓకేనా? 1వ అధ్యాయం దేని గురించి రాయబడతాడండి? దహన బలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇష్టపూర్వకంగా లేదా హృదయపూర్వకంగా ఇచ్చే బలులు 3 అనుకున్నాం. దహన బలి, నైవేద్యం, సమాధానపు బలి. ఈ 3 బలులకు దేవుడు పెట్టిన పేరేంటంటే ఇంపైన సువాసన గల హోమములు. వీటి పేరేంటంటే ఇంపైన సువాసన గల హోమములు. ఎందుకంటే హృదయపూర్వకంగా ఇస్తుంది ఈ బలులు 3టికి ఆయన పెట్టిన పేరేంటంటే ఇంపైన సువాసన గల హోమములు. సరే, మొదటి బలి ఏంటంటే దహన బలి. ఈ దహన బలి దేనికోసం ఇస్తామంటే భక్తి భావానికి సాదృశ్యంగా ఇస్తాం. దేనికోసం ఇస్తామండి? చెప్పాలి, అర్థమైన మాట. దహన బలి దేనికి ఇస్తాం? దేవుడి పట్ల మనకున్న భక్తిని చూపడానికి, లేదా మన భక్తిని దేవుడి పట్ల భక్తిని చూపించుకోవడానికి, ఆ భక్తికి సాదృశ్యంగా ఏం చేస్తామంటే దహన బలిని ఇస్తూ ఉంటాం. ఇప్పుడు కయ్యూను హేబీలు ఏం చేశారట? చెప్పాలి, ఏం చేయరు? పంటను గొర్రెను తీసుకొచ్చారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? మరి ఏం బలి ఇచ్చి ఉంటారంటారు? దేవుడి పట్ల తమకున్న భక్తిని చూపించడానికి ఇచ్చారా? పాపం చేసి ఇచ్చారా? చెప్పాలి, పాపం చేసేవాళ్ళే. వారిద్దరూ పెద్దవారయ్యారు, వృద్ధి చెందుతున్నారు. ఒకరు వ్యవసాయం పంట పొలాల్లో ఉన్నారు, ఇంకొక ఆయన గొర్రెలు మేపుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే ఈ ఆశీర్వాదానికి, ఈ అభివృద్ధికి ఎవరు కారణం అంటే ఆ దేవుడు. కాబట్టి ఆ దేవుడికి నేను ఏమివ్వాలనుకుంటున్నాను? బలివ్వాలి. అంటే దేనికోసం ఇస్తున్నా అంటే తన భక్తిని చూపడానికి, దేవుడి పట్ల తనకున్న భక్తి భావాన్ని ప్రకటించడానికి, లేదా దాన్ని బహిర్గతం చేయడానికి, దాన్ని చూపడానికి ఇచ్చే బలి ఏదవుతుందంటే దహన బలి. అంతేకాదండి, ఒకవేళ తెలుసో తెలియకో పాపం చేసి ఉండొచ్చేమో అనుకున్నప్పుడు కూడా ఏం బలిస్తారంటే దహన బలి. అంటే మనం పాపం చేయలేదు, కానీ ఇంకో భయం, ఏమో తెలుసో తెలియకుండా తలంపుల్లో కన్నా ఆలోచన ఏం చేశాను, ఏమో నేనేం చేయలేదు, చెయ్యకపోయినా చేశానేమో అని ఆలోచన కూడా వచ్చిన దేవా, నేను నీకోసం ఉన్నాను, నేను నీకోసమే బ్రతకాలని నీ భక్తిని కనపరచుకోవడానికి ఇచ్చే బలిని ఏమంటారంటే దహన బలి అంటారు. అందుకే యోబు తన కుమారుడు కోసం ఏం చేయడంటే ఈ బలులు అర్పించేవాడు. ఎందుకంటే ఒకవేళ తన కుమారుడు యథార్థంగా ఉండొచ్చు, కానీ ఉన్నారో లేరో తెలియదు ఆయనకి. ఒకవేళ ఉండకపోతే వారు దోషులు అయిపోతారని భయం వేసి వారు భక్తిగా ఉండాలి, వారు భక్తిగా జీవించాలని వారి కోసం ఏం చేయబడాడైనా బలులని అర్పించేవాడు. సో మొదటగా ఇచ్చే స్వేచ్ఛాపూర్వకమైన బలి పేరు ఏంటంటే దహన బలి. సరే, ఈ బలిలో ఎలా ఇస్తారని చూస్తే చదువు మొదటి అధ్యాయం కొంచెం చదువుతుంది. చదువుమా లేవికా మొదటి అధ్యాయం. మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి, గొర్రెల మందలో నుండి, మేకల మందలో నుండి దాన్ని తీసుకొని రావాలి. దేంట్లో తీసుకొని రావాలట? జంతువులు కానీ పశువులు కానీ ఏవైనా సరే తీసుకొని రావచ్చు. అవి ఎలా ఉండాలంటే ఆ అధ్యాయం అంతా మీకు చదివితే ఏముంటుందంటే చూద్దాం. ఆ తీసుకొచ్చే ఆ బలి పశువు ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలట? నిర్దోషమైనదిగా ఉండాలి. ఏ దోషము లేనిదిగా, స్వచ్ఛమైనదిగా ఉండాలి. అది ఆవుల్లో అవ్వచ్చు, గోవుల్లో అవ్వచ్చు, లేదా దూడల్లో అవ్వచ్చు, మేకల్లో అవ్వచ్చు, గొర్రెల్లో అవ్వచ్చు, ఇంకా కిందకు వచ్చేట్ల పక్షులు కూడా ఇవ్వచ్చు. పక్షులు దేన్ని ఇవ్వచ్చు అంటే పావురాన్ని, గోపిల్లల్ని ఇవ్వచ్చు. ఇవి ఎలా ఉండాలి అంటే ఈ బలిచ్చే వాళ్ళు ఎలా ఉండాలట? నిర్దోషమైనవిగా ఉండాలట. వీటిని బలి ఎలా తీస్తారు యాజకుడు అంటే, దహన బలి ఇవ్వాలన్నా బలి పశువుని ఎక్కడ తీసుకోవాలంటే యాజకుడి దగ్గరికి తీసుకొని రావాలి. ఎక్కడ ఉంటాడు యాజకుడు? ప్రత్యక్ష గుడారంలో తీసుకొచ్చినప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడ? దాని మీద చెయ్య వేయవలెను. 3వ వచనం చదువుతుంది.
ఆ, ఆ, ఆ. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారముకు దాన్ని తీసుకొని రావాలి. అతను దహనబలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తమునట్లు అతని పక్షమున అంగీకరింపబడును. చూడండి, ఆ నిర్దోషమైన ఆ పశువుని ఎక్కడ తీసుకొస్తారంటే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఏం చేస్తారంట? చెయ్య వేస్తున్నారు. ఎందుకంటే దాని యొక్క దోష భారాన్ని దాని మీద వేయడానికి. వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాన్ని చంపుతారు. ఎలా చంపుతారంటే తెలుసు కదా మనకి, ఎలా చంపుతాం? పశువుల్ని చంపుతారు. చంపితే ఏం చింతించబడుతుంది? ఏమొస్తుంది? రక్తము. పాప క్షమాపణ ఇక్కడ ఏమంది? పశువులు, మేకలు, గొర్రెల రక్తంలోనే. ఈ బలిని ఎలా చేస్తారంటే ఆ తీసుకొచ్చిన ఆ పశువుని బలిచ్చిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేయాలంటే ఆ బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించాలి. ఎక్కడ ప్రోక్షించాలట? బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. తర్వాత బలి పశువు యొక్క తల, అంతరంగములు, లోపల వాటి అన్నింటినీ తీసి ఆ బలి పశువుని ఏం చేయాలంటే దహన బలిపీఠం మీద బలిగా దహించి వేయాలి. చదువుతాను 4-5 వచనాలు. బలిపీఠము చుట్టూ రక్తాన్ని ఏం చేయాలట? ప్రోక్షించాలి. తర్వాత చూడు 7వ వచనం. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలు చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు అవయములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్ళతో కడవలను. అది యెహోవాకు ఇంపైన సువాసనల దహన బలి అగును. దహన బలి అగును. చూడండి, దేని తీసుకొని రావాలంట? నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి. పశువుని దాని మీద తీసుకొస్తే యాజకుడు దాని మీద చెయ్యి ఉంచాలి. తర్వాత దాన్ని చంపిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేయాలట? బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. తర్వాత దాన్ని తల, కాళ్ళు, లోపల కొవ్వు, ఆంత్రం అన్నీ తీసి ఏం చేయాలట? దహన బలిపీఠం మీద దాన్ని బలి ఇవ్వాలి. బలి వంటది చేయాలి. ఆ బలిపీఠం మీద దాన్ని అగ్నితో కాల్చివేయాలి. ఇది వారు చేసే మొదటి బలి. ఈ బలి పేరు ఏంటండి? దహన బలి. దేనికోసం చేయాలి దహన బలి? దేనికోసం చేయాలి? దేవుడి పట్ల ఉన్న మన భక్తిని, దేవుడి పట్ల ఉన్న మన భక్తిని, ఆసక్తిని బట్టి మనం దేవుడికి ఇచ్చే బలి ఏమంటారంటే దహన బలి అంటారు. ఇది మొదటి బలి. రెండోది ఏంటమ్మా? నైవేద్యం. ఇది కూడా ఒక అర్పణ లేదా బలిగా చెప్పాలి. ఈ నైవేద్యం దేని దేవిస్తామంటే ఇది కూడా భక్తితో, కృతజ్ఞతతో ఇచ్చేది. ఏంటండి ఇది? భక్తితో, కృతజ్ఞతతో ఇచ్చేది. చూడండి, భక్తితో, కృతజ్ఞతతో ఇచ్చేదాన్ని ఏమంటారంటే నైవేద్యము. దేవుడికి ఏం చేయాలి? నైవేద్యం పెడుతుంటారు కదా, మనం ఏంటో మాట ఎక్కువ. నైవేద్యం అంటే ఏంటి? ఏం పెడతారు అంటే తమ భక్తిని దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఏదైనా తీసుకుంటే ఏం చేస్తారు సార్ మీకు 5 ఏంటంటే కృతజ్ఞత భావంతో ఇచ్చేది. దీన్ని ఏమంటారట? నైవేద్యం. ఈ నైవేద్యం దేనితో ఇవ్వాలంటే గోధుమ పిండితో చేసిన అప్పడములు లేదా రొట్టెలు లేదా పూరీలతో వీటిని నైవేద్యంగా ఇవ్వాలి. చదువు 2వ అధ్యాయం చదువుతాలి. 2వ అధ్యాయం. దాని ఏముండాలంటే నైవేద్యం ఇచ్చేది ఏముండాలట? గోధుమ పిండిదే ఉండవలేను. అతడు దాని మీద ఏం పోయాలట? నూనె పోసి సాంబ్రాణి వేసి దాన్ని ఏం చేయాలంట? చదవమా. తన చేరతో చేరుడు నూనెయు, చేరుడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసనల హోమం బలిగా ఒక భాగమును జ్ఞాపకార్థముగా ఏం చేయాలట? దహించవలెను. ఈ నైవేద్య శేషం అహరోనుకు అతని కుమారులకు ఉండును. ఎవరికి ఉంటుందంటే మిగతా భాగము, శేష భాగము అహరోని కుమారునికి. దీన్ని ఏమంటారట? నైవేద్యం. అంటే కృతజ్ఞతగా గోధుమ పిండితో ఏం చేయాలట? గోధుమ పిండి నుంచి స్వచ్ఛమైన గోధుమ పిండి, అందులో మళ్ళా లోపల నాలుగు ఏమి ఉండకూడదు అనమాట.
దేవుడికి ఇచ్చేదన్నీ కూడా అంటే అక్కడ బలు ఇచ్చేదానికి నిర్దోషమైంది అన్నట్టుగా గోధుమ పిండి కూడా ఎలాంటి అంటే మళ్ళీ ఈ బలు గురించి తర్వాత లేవికాండం ఇంకా రాస్తుంది, ఇంకా వివరంగా రాస్తాడు ఆయన. అయితే ఆ ఇచ్చిన గోధుమ పిండి ఎలా ఉండాలంటే స్వచ్ఛమైనగా ఉండాలి. అందులో కలిపే నూనె కూడా ఎలా ఉండాలంటే స్వచ్ఛమైన నూనెతో చేయాలట. ఆ చేసిన అప్పడములు లేదా రొట్టెలు లేదా పూరీలు ఏదైతే చేయాలని ఇవ్వాలనుకుంటున్నారో అవి పొంగనివై ఉండాలి. అవి ఎలాంటివై ఉండాలి? పొంగనివై, చేదు లేనివై ఉండాలి. అటువంటి వాటిని తీసుకొస్తే అందులో భాగాన్ని దాన్ని సాంబ్రాణి పోసి ఏం చేస్తారంటే దహన బలిపీఠం మీద దాన్ని దహిస్తే అది దేవుడికి ఎలాగ ఇంపైన సువాసన గల హోమముగా వెళ్తాది. ఇంపైన సువాసన గల హోమముగా వెళ్తుంది. దీన్నే ఏమన్నారంటే నైవేద్యము. దేనికోసం వస్తున్నారు? ఇది కృతజ్ఞత భావముతో, కృతజ్ఞత భావముతో. నెక్స్ట్ 3వ బలి ఏంటమ్మా? సమాధానపు బలి. 3వ అధ్యాయం అమ్మా వెరీ గుడ్ చదువుతలే. జాగ్రత్త రండి, జాగ్రత్త. దహన బలి దేనికోసం ఇస్తున్నాం చెప్పాలి. దహన బలి దేనికోసం ఇస్తున్నాం అమ్మా? సద్భక్తి, దేవుడి పట్ల మన భక్తికి గుర్తుగా ఇస్తున్నాం. నైవేద్యం దేనికి ఇస్తున్నాం మనం? కృతజ్ఞతగా, భక్తిభావంతో కృతజ్ఞత ఇస్తాం. 3వది మరి సమాధాన బలి దేనికోసం ఇస్తున్నాం చెప్పాలి. మరి తెలుగు కూడా చదివేస్తున్నాం ముందుకెళ్ళిపోతున్నప్పుడు మనం. ఇంతకీ బలి దేనికి ఇవ్వాలి? సమాధాన బలి. సమాధాన బలిలోనే ఏముందండి? ఏముంది? సమాధానం. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానపరచుటకు శాంతి సమైక్యతల కోసం ఇచ్చే బలిని ఏమంటారంటే సమాధానపు బలి అంటారు. దేవునితో సమాధాన కొరకు శాంతి సమైక్యతలు కలగాలని ఇచ్చే బలిని ఏమంటారంటే సమాధానపు బలి అంటారు. చాలా జాగ్రత్తగా. ఇందులో ఇచ్చిన బలులన్నింటిలో కూడా అండి అపరాధ బలిలో కూడా మనం ఏమి ఇస్తాం? మేకను కానీ, గొర్రెను కానీ, ఎద్దును కానీ, గోవును కానీ, పక్షిని కానీ ఏదో ఇస్తాం. అలాగే ఈ సమాధాన బలిలో కూడా వాటిని ఇస్తాం. అదేవిధంగా పాప పరిహారార్థ బలి, అపరాధ బలిలో కూడా జంతువులే ఇస్తాం. మ్యాక్సిమం అన్నీ ఏమి ఇస్తామంటే జంతువులు ఇస్తాం. మరి పేదవాళ్ళు అయితే ఏం చేస్తారంటే పిండిని ఇస్తారు. ఇంకొంచెం పర్లేదు అనుకున్నారంటే పావురల్ని, గొవ్వల్ని ఇస్తారు. మాకు ఒక రేంజ్ ఉన్నారనుకుని మేకలు, గొర్రెలు ఇస్తారు. అబ్బాయి మేము చాలా గొప్పలు అనుకున్నది ఏంటంటే ఎద్దుని, దోణి ఇస్తారు. అవి రేంజ్ని బట్టి ఇచ్చేవే తప్ప జనరల్గా ఇచ్చేవన్నీ ఇవే. ఇక్కడ జాగ్రత్త విషయం వినాలండి. ఈ సమాధాన బలి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బలి పశువుని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ బలి పశువుని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ లోపలంతా తీసి దహిస్తారు. మరి పశువు ఉందా, మాంసం ఉందా, చర్మ మాంసం ఉందా లేదా? మీరు అడ్డమవుతున్నారు అటు ఇటు కాకుండా చెప్పాలి. బలి పశువుని తీసుకొచ్చారు, మా గొర్రె పిల్లలు తీసుకొచ్చారు, కోసారు, రక్తం చేశారు, ప్రోక్షించేశారు, దాని చర్మాన్ని ఒలిచేశారు, దాని తల, కాళ్ళు, లోపల ఉన్న ఆ పేలు అంతరంగా ఉంటే లోపల పేలు అంటే అన్ని తీసి ఏం చేశారు? కొవ్వంతా తీసి ఏం చేశారు? దాని బలి పెట్టి మీద బలించింది. ఇంకేం మిగిలింది అమ్మా? ఏం మిగిలిందమ్మా? ఏం మిగలేదు ఇంకా? మిగిలిందా? ఏం మిగిలింది? అయ్యో, ఏలి కొడుకులు ఏం చేసేవారండి? ఏలి కొడుకులు ఏం చేసేవారు తెలుసా? ఏలి కొడుకు చేసిన పాపం ఏంటో? ఆ ఇచ్చిన మాంసాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా ఉడుకుతున్నప్పుడు తీసి తినేసేవారు. అంటే ఈ దహన బలి పశువు అనేది ఎవరు చెప్తుందో తెలుసా? యాజకుడికి, యాజకుడి కుటుంబాలకే చెందుతుంది. ఎవరు చెప్తాయి? యాజకుడికి, యాజకుడి కుటుంబానికి చెందే తప్ప నా గొర్రె నాకు కదా, నాకు కేజీ మాంసం ఉంటే వెనక ఎవరికే ఇచ్చేదిలే. నువ్వు దహన బలిగా తీసేసిన గొర్రె ఎవరు చెందుతుంది? అది అపరాధ పరిహారాన్ని బలిగా తెచ్చిన గొర్రె, మేక, ఎంతో తోడు ఎవరు చెందుతుంది చెప్పాలి? ఎవరికి? పాప పరిహార బలి. మరి మాకంటే మీకు ప్రాయశ్చిత్త మాత్రం జరుగుతుంది. మీకేమీ వెనక్కి తిరిగి రాదు, తిరిగి రాదు. మనం చూసే బళ్ళు ఎలా ఉంటాయంటే మనం బలిచ్చి మళ్ళీ మనం తీసుకొని తినేస్తుంటాం. అంటే మనం చూసే బళ్ళు. కానీ ఆ రోజు కాలంలో బలిచ్చినప్పుడు ఆ బలి పశువు అనేది ఎవరు చెప్తుంది అంటే అది యాజకుడి కుటుంబానికే చెప్తుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే ఈ సమాధాన బలిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సమాధాన బలిలో మాత్రమే దేనికోసం వస్తున్న సమాధాన బలి? సమాధానం ఉండాలి, ఐక్యత, శాంతి. అంటే ఎవరితో? దేవుడితో ఉండాలి, సమాజంతో కూడా ఏముండాలి? సహోదర భావం, సైక్యత, సమైక్యత మా మంచి ఉండాలని ఇచ్చే బలి అది.
ఈ సమాధాన బలిలో మాత్రమే ఏమవుతుందంటే అండి, ఇచ్చిన బలి పశువు అనేది యాజకుడితో పాటు ఇచ్చిన వారు కూడా తీసుకొని వారందరూ కలిసి దాన్ని ఏం చేస్తారంటే కలిసి తింటారన్నమాట. అంటే దాంట్లో ఏం కనబడుతుంది? ఐక్యత, సమాధానము కనబడుతుంది. మిగతా ఏ బలిలో కూడా ఆ బలి పశువును వారు తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. అది ఎవరు చెందుతుందట? చెప్పాలి, ఎవరు చెందుతుంది? యాజకుడికి మాత్రమే చెందుతారు. ఈ సమాధాన బలిలో జరిగేది ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. తీసుకుని రావాలి. ఎలాంటి తీసుకుని రావాలట? నిర్దోషమైన దాన్ని. సేమ్ ఫస్ట్ దహన బలి ఇది కూడా నిర్దోషంగా ఉండాలి. రెండోది తాను అర్పించిన దాని తల మీద తన చెయ్యి ఉంచాలి. రెండోది సేమ్, అది కూడా అదే నిబంధన. నెక్స్ట్ చదువుతా, నెక్స్ట్ చదువు. ఎక్కడ రక్తం ప్రోక్షించాలి? అది దహన బలి ఎక్కడ ప్రోక్షించాలి చెప్పనమ్మా? బలిపీఠము చుట్టూనే. అక్కడ కూడా ఏముండాలి? నిర్దోషమైతే ఉండాలి. అక్కడ కూడా ఏం చేయాలి? చెయ్యే పెట్టాలి. అయితే ఇక్కడ కూడా ఏం చేయాలట? బలిపీఠము చుట్టూ దాని యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? పపను యెహోవాకు హోమముగా, అంటే ఆ లోపల ఉన్న కొవ్వంతవన్నీ తీసి ఎవరు హోమంగా అర్పించారట? యెహోవాకి హోమముగా అర్పించారు. మిగిలిన ఏమవుతుందంటే వారు కలిసి దాన్ని ఏం చేస్తే సమైక్యంగా కలిసి ఈ ఒక్క బలిలో మాత్రం, మిగతా బలిలో అయితే ఎవరండి? మిగతా బలు ఎవరు? అందుకే దహన బలికి సమాధాన బలికి ఉండే చిన్న తేడా మాట. ఈ సమాధాన బలి దేనికోసం ఇస్తారంటే సద్భక్తితో, నెంబర్ 2 శాంతి కోసము, సమైక్యత కోసము, సమాధానం కొరకు ఇచ్చే బలిగా ఉంది. ఇక్కడ కూడా ఏం కోరతారంటే ఆ ఉన్న స్థాయిని బట్టి, ఆ పశువులు అనేవి వారి ఆర్థిక స్థితిని బట్టి, వారి పరిస్థితిని బట్టి, వారి భూముల్లోనైనా తేవచ్చు, ఎద్దుల్లోనైనా తేవచ్చు, గొర్రెలైనా తేవచ్చు, మేకల్లోనైనా తేవచ్చు, లేదా పక్షుల్లోనైతే గువ్వను తేవచ్చు, పావురాలు తీసుకుని రావచ్చు. వారి స్థాయిని బట్టి తీసుకుని, కానీ ఎలా ఉండాలంటే నిర్దోషమైనవిగా ఉండాలి. అది తీసుకొచ్చింది ఆ యొక్క ప్రత్యక్ష గుడాలను తీసుకొచ్చినప్పుడట యాజకుడు దాన్ని చేయిస్తాడు. తర్వాత దాన్ని ఏమవుతుందంటే అది బలిగా అర్పింపబడుతుంది. అర్పించిన దాని రక్తం అంతా ఏమవుతుందంటే బలిపీఠం చుట్టూ ప్రోక్షించబడతాయి. తర్వాత దాని అంతరంలో కొవ్వు అంతా కూడా దాని బలిగా ఆ బలిపీఠం మీద అర్పిస్తూ వస్తాను. ఇది ఏ బలి అంటే సమాధానపు బలి. ఈ చెప్పుకున్న 3 బలులు ఎటువంటి బలులు ఇవి చెప్పాలి? ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛాయుతంగా ఇచ్చే బలులు. అంటే ఇష్టపూర్వకంగా ఇవ్వచ్చు, స్వేచ్ఛాపూర్వకంగా ఇవ్వచ్చు. ఎందుకంటే దేవుడి పట్ల ఉన్న భక్తితో ఇస్తున్నాం, దేవుడి పట్ల సమాధానపరచుకోవడానికి ఐక్యత కోసం ఇస్తున్నాం, దేవుడు చేసిన పనులు బట్టి కృతజ్ఞతగా కూడా మనము ఈ 3 ఇస్తాం. ఈ 3 కూడా కట్టడలు కాదు, కానీ ఈ 3 ఇష్టపూర్వకంగా ఇచ్చే 3 రకాలైన బలులుగా ఉన్నాయి. తర్వాత రెండో రకం ఏంటంట? ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులు. అవి ఎన్ని రకాలండి? ఏంటి? మొదటిది పాప పరిహారార్థ బలి. చదవమ్మా అమ్మా. చూడండి అమ్మ, ఇక్కడ 2 బలులు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి, ఇంకోటి ఏదండి? అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి 2 ఒకే పేరని ఇంకేం తేడా ఉందా? పాపము అపరాధము, పాపము అపరాధము. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారం. ఈ 2 బలులు ఇచ్చే విధానం ఒకటే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మధ్య ఉన్న తేడా ఏంటి అంటే అక్కడ ఆయన చెప్తున్నాడు. చూడండి, మొదటి మాటలో చెప్తున్నాడు. చదువు తల్లి. పాప పరిహారార్థ బలి దేనికోసం ఇస్తారట? ఎవరైనా పొరపాటున, ఎలాగట? పొరపాటున ఎవరైనా ఆజ్ఞాతిక్రమం చేసినా, పాపము చేసినా, ఆ పాపం నుంచి ఏం పొందుకోవాలి? వాడు
ప్రాయశ్చిత్తము పొందుకోవాలి. అంటే ఈ పాప పరిహారార్థ బలి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం పొరపాటున అంటే వాడు ఉద్దేశపూర్వకంగా పాపం చేశాడా చెప్పాలి. ఉద్దేశపూర్వకంగా పొరపాటున పాపము జరిగినప్పుడు అందుకే మీకు ఆ లేవి కాండం ఆజ్ఞలు ఉంటాయి, చాలా ఆజ్ఞలు ఉంటాయి. పొరుగు వారి ఎద్దొచ్చి ఇంకో యజమాని ఎద్దు గుద్దీస్తుంది అనుకోండి, అది నిజంగా కావాలని చేస్తుంది, అది పొరపాటు. ఆ పొరపాటుకి నష్టం వల్ల మళ్ళీ నువ్వు ఏం చేయాలి, మందిరానికి వెళ్ళి బలి అర్పించాలి. అంటే అలాగే మానవుడు కూడా, మనుషులు కూడా, అలాంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలిసో తెలియకో పొరపాటున పాపం చేసిన ఆ పాపం నుంచి క్షమించబడ్డానికి, తమను తాను పవిత్రపరచుకోవడానికి ఇచ్చే బలిని ఏమంటారంటే పాప పరిహారార్థ బలి అంటారు. ఆ బలి ఎలాగిస్తారు చదువుతల్లి. మనం నేర్చుకున్నాం 3 రకాలు ఉంటాయి ఇందులో. నెంబర్ 1, యాజకుడు తానే పాపం చేస్తే. రెండోది, సమాజం అంతా పాపం చేస్తే, లేదా సమాజంలో ఎవడెక్కడైనా. వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు, పొరపాటున పాపం చేస్తే దానికోసం ఇచ్చే బలి ఏంటి అంటే పాపాలు. ఆ బలి ఎలా ఇస్తున్నారు చదువుతల్లి. ఇక్కడ ఒక చిన్న ఆజ్ఞించిన విషయం ఏంటంటే చూడండి, 16 రోజు కూడా చేద్దాం, 15 రోజు కూడా చేద్దాం, 13 కూడా చేద్దాం. చూడండి, పొరపాటున యాజకుడు తప్పు చేసిన, పొరపాటున సమాజం అంతా తప్పు చేసిన వాళ్ళు ఏం ఇవ్వాలి, పాప పరిహారార్థ బలిని ఇవ్వాలి. ఓకే, వీళ్ళిద్దరూ ఇవ్వడానికి ఏం ఇవ్వాలంటే అక్కడ చదవడం, ఏం ఇవ్వాలట, ఏ జంతువుని ఇవ్వాలి, కోడె దూడలంటే బొల్లన్నింటిలో హైస్ట్ స్థానం అన్నమాట. నేను గోపిల్ల ఇస్తాను, లేదంటే పావురాన్ని ఇస్తాను, మేకపిల్ల ఇస్తానంటే కుదరదు. ఎందుకు, సమాజమంతా పాపం చేసినప్పుడు కానీ, లేదా యాజకుడు తనంతట తానుగా పొరపాటు పాపం చేసినా కానీ వీరిద్దరి విషయంలో ఏం ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు కోడె దూడనివ్వాలి. అదే అందులో ఎవరైనా ఒకరు పొరపాటు, అంటే జనాల్లో ఒకరు పొరపాటు చేస్తే అక్కడేమో చూద్దాం, 21 అనుకుంటా, 22 అతను నిర్దోషమైన దేన్ని ఇవ్వాలట, అధికారం చేస్తే. మళ్ళీ 27 వచ్చాము, 27 వచ్చాము. మీ దేశస్తులో ఎవడైనా పొరపాటున పాపం, అంటే సాధారణమైన జనాలకి చూడండి, కేటగిరీ చెప్తారా, యాజకుడు పాపం చేస్తే ఏం ఇవ్వాలైనా కోడి దూడని ఇవ్వాలి. నెంబర్ 2, సమాజం అంతా పాపం చేస్తే కోడి దూడని. మీలో ఉన్న అధికారి పాపం చేస్తే మేకపిల్ల ఇవ్వాలి. మరి మీలో ఉన్న ఏ ఒక్కడంటే సామాన్య ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే ఏం ఇవ్వాలి చదువుమా. ఆడు మేక పిల్లైన ఇవ్వచ్చు. అలాగే 32వ వచనం ఏముందంటే నిర్దోషమైన గొర్రె పిల్లనైనా ఇవ్వచ్చు. వాడి యోగ్యత బట్టి, ఆడ అవసరాన్ని బట్టి మేకైనా ఇవ్వచ్చు, గొర్రె పిల్ల. అంటే ఇక్కడ ఏం చేయాలంటే పాప పరిహారార్థ బలి దగ్గరికి వచ్చేసరికి ఏమంటే ఆయన ఒక బలిలో క్రమాన్ని పెట్టాడు. యాజకుడైనా లేదా సమాజం అంతా అయినప్పుడు ఖచ్చితంగా ఏం ఇవ్వాలంటే శ్రేష్టమైన దాన్ని, విలువైన దాన్ని ఏం చేయండి వాళ్ళు ఇవ్వాలి. సామాన్యులు మిగతా వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి ఏమైందంటే అక్కడ కొంత ఊరటిచ్చాడు. ఏమంటే ఆయన మేకను కానీ గుర్రె పిల్లని కానీ ఏం చేయాలంటే వాళ్ళు బలి కావాలి. ఈ బలి ఎలా ఇస్తున్నారు చదువు తల్లి, చదువు ఏదో బలి చదువు, అందులో పనులు మొదటి బలి చదివి 4 చదువు, 6 చదువు తల్లి, 4 చదువు, 4 చదువు. అతను ప్రత్యక్ష గుడారము ద్వారమునకు యెహోవా సన్నిధిన కోడిని తీసుకుని వచ్చి కోడి మీద తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధి ఏం చేయాలి, కోడిని వధింపాలి. తెచ్చిన బలి పోస్ట్ ఏం చేయాలట, వధించాలి. వధించిన తర్వాత ఏం చేయాలట, రక్తాన్ని తీసుకొని జనరల్గా ఏం చేసేవారు చెప్పనమ్మా, అపరాధ బలిలో, సమాధాన బలిలో ఏం చేసేవారు, నైవేద్యం అంటే ఎలాగ రక్తం లేదు,
అపరాధ బలిలో సమాధాన బలి ఏం చేసేవారు? రక్తాన్ని ఏం చేసేవారు చెప్పండమ్మా? బలిపీఠం చుట్టూ ప్రోక్షించేవారు. కానీ ఇక్కడికి వస్తే ఆజ్ఞ మారుతుంది. చదువుతల్లి. ఆ రక్తాన్ని తీసుకొని ఎక్కడ తేవాలట? ప్రత్యక్ష గుడారంలోనే దాన్ని తీసుకొని రావాలి. తీసుకొచ్చి అడ్డతర ఎదుట ఎక్కడ తీసుకొస్తున్న రక్తం? ఇప్పుడు చూడండి, దహన బలిలో సమాధాన బలిలో రక్తం ఎక్కడ పంపబడ్డది? బలిపీఠము చుట్టూ బయట ఆరోపబడ్డది. కానీ పాప పరిహార బలి, అపరాధ పరిహార బలిలో రక్తాన్ని అంటే యాజకుడు ఏం చేస్తాడ? తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నాడ? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న ఆ అడ్డ తెగ దగ్గర ఏం చేయాలట? 7 మార్లు దాన్ని చదువుమా. చూడండి, అడ్డ తెగ దగ్గర 7 మార్లు పోషించాలి. తర్వాత నెక్స్ట్ సువర్ణ వేదిక ధూప వేదికల కొమ్ముల మీద. ఎక్కడ సువర్ణ వేదిక ఎక్కడుంది చెప్పాలి? ఎక్కడ సువర్ణ వేదిక? ధూప వేదిక ఎక్కడుందండి? ఆ అడ్డతెర ముందుందని చెప్పాం కదా. ఎక్కడ ధూప వేదిక ఎక్కడ వెళ్తుందో వాడగలని చెప్పాం కదా. ఈ అడ్డతెర దగ్గర 7 సార్లు ప్రోక్షించాలి. తర్వాత అక్కడ ఉన్న ఆ ధూప వేదిక కొమ్ముల మీద ఏం చేయాలి? దాన్ని ప్రోక్షించాలి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? మిగతా రక్తాన్ని ఎక్కడ పోయాలట? బలిపీఠం చుట్టూ పోయాలి. అంటే మొదట చెప్పుకున్న 2 బలిలో పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అవకాశము లేదు. ఎక్కడి వరకు అవుతుంది బలి? అక్కడ వరకే. ఇష్టాపూర్వకంగా స్నేహపూర్వకంగా ఇచ్చేదైతే మనపూర్వకంగా ఇచ్చే బలులు ఎక్కడ జరుగుతున్నాయి? అక్కడ జరుగుతున్నాయి. కానీ పాప ప్రాయశ్చిత్తం వచ్చే బలులైన పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలులు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వస్తూ ఉన్నారట. అప్పుడు ఆ వచ్చిన తర్వాత ఆ రక్తాన్ని తీసి ఎక్కడ వేస్తున్నారట? అడ్డతెర దగ్గర 7 మార్లు. నెక్స్ట్ ఆ ధూప వేదిక కొమ్ముల మీద ఏముందంటే దాని మీద కూడా చల్లుతున్నారు. తర్వాత వెళ్ళి ఏం చేస్తారు? బయట బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షిస్తున్నారు. చూడండి, మనం అంతకు జ్ఞాపకం చేయాలి. ప్రయాణ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ధూప వేదిక కొమ్ముల నుంచి ఒక స్వరము వినబడ్డది. ఆ కొమ్ములు దేనికంటే జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కొమ్ముల నుంచి వచ్చిన స్వరం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నాం. బలిపీఠం కొమ్ముల మీద, ధూప వేదిక కొమ్ముల మీద, అడ్డ తెరల మీద ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యండి? క్రీస్తు బలియాగానికి సాదృశ్యంగా ఉన్నవే. ఈ పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలికి వచ్చేసరికి ఏమైందంటే నిబంధన ఎక్కడికి వస్తుందంటే పరిశుద్ధ స్థలములోనికి వస్తూ ఉన్నాడట. చదువు నెక్స్ట్. చూడండి, ఇక్కడ ప్రత్యేక దేవుడు కనబడుతుందా చెప్పాలి? దహన బలికి, సమాధాన బలికి అయిపోయింది. ఇక్కడ పాప పరిహార బలి, అపరాధ బలి వస్తుందా? బలి పశువులు ఏం చేస్తున్నారు? ఆ లోపల ఉన్నవన్నీ తీసి ఏం చేస్తున్నారు? కొవ్వొంతగా తీసి అందులో తీసి ఆ బయట దహన బలిపీఠం మీద దహిస్తున్నారు. మిగతా దాని చర్మంలో అన్ని మాంసాలు తీసుకెళ్ళి ఏం చేస్తారట? ఊరి వెలుపల తీసుకెళ్ళి దాన్ని దహిస్తున్నారు. అంటే ఈ ప్రాయశ్చిత్తములు వచ్చేది ఎవరికి కూడా చెందేది కాదు. ఏమవుతుంది? సంపూర్ణంగా దహించబడుతుంది. ఏమవుతుంది? సంపూర్ణంగా ఇక్కడ 2 సార్లు దహించబడుతుంది. ఒకటి బలిపీఠం మీద, రెండవది మిగిలిన శేషమంతా, మాంసము చర్మం శేషమంతా ఊరి వెలుపల. వీరు వెలుపల ఏం చేస్తారు? దేవుడు దాన్ని దహించమన్న. దీన్ని పాప పరిహారార్థ బలి. ఇక చివరిగా మిగిలింది ఈ బలి, ఆ బలి సేమ్, తేడా వల్ల ఒకటే. పాప పరిహారార్థ బలి దేనికోసం ఇచ్చారండి?
పొరపాటున 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 అపరాధ పరిహారార్థ బలి ఉద్దేశపూర్వకంగా చేసిన పాపం. ఉద్దేశపూర్వకంగా చేసిన పాపం అంటే పొరపాటును చేసేదానికోసం ఏమి ఇచ్చారంటే పాప పరిహారార్థ బలి. ఉద్దేశపూర్వకంగా చేసేది ఏంటంటే చదవలమ్మా 7వ అధ్యాయం అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాన్ని గూర్చిన విధి ఏమనగా దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తం ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని పాప పరిహారార్థ బలి గూర్చి గాని అపరాధ పరిహారార్థ బలి గూర్చి గాని విధి ఒక్కటే. చాలా అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా, చెప్పేనా? పాప పరిహారార్థ బలి గూర్చి కానీ విధి ఒక్కటే, కానీ ఉద్దేశాలు వేరు. పొరపాటును చేసినప్పుడు పాప పరిహారార్థ బలి, ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలి ఇంకోటి ఏంటంటే వ్యాధుల నుంచి వాటి నుంచి విడుదల పొందినప్పుడు కూడా ఏం బలిస్తారంటే అపరాధ పరిహారార్థ బలి. చూడండి, ఎవరైనా కుష్టి వచ్చిందనుకో వాళ్ళు ఏముండేవారు ఆ రోజుల్లో? పాలెనికి వెలుపలి ఉండేది. వారు స్వస్థపడిన తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా వారు బలి అర్పించాలి. అర్పించిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే పవిత్రులుగా చేయబడతారు. కాబట్టి అటువంటి వాటి కోసము, ఉద్దేశపూర్వకంగా చేసిన పాపం కోసము ఇచ్చే బలులను ఏమంటారంటే ఈ రెండో రకమైన బలు. అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలు. పొరపాటును చేసిన దాన్ని, తప్పిదాన్ని బట్టి పాప పరిహారార్థ బలి, ఉద్దేశపూర్వకంగా చేసిన దానికోసం అపరాధ పరిహారార్థ బలిని ఇవ్వాలి. అంటే ఈ 5 రకాల బలులు అనేవి ఆ రోజు ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకులు ఏం చేసేవారంటే ఈ విధిని జరిగిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇంకొక బలి అదేంటంటే సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇజ్రాయెల్ అందరి కోసము, తన కోసం కూడా దేవుడి సన్నిధిలో ఏం చేసేవాడంటే విజ్ఞాపన చేసేవాడు. ఇదంతా ఏంటట? పాత నిబంధన యొక్క నియమాలు, సేవా నియమాలు. 24 గంటలు అక్కడ జరిగే పనులు, కార్యక్రమాలు ఏంటంటే ఇవే జరుగుతూ ఉండేమాట. కొంతమంది నైవేద్యాలు ఇచ్చేవారు, కొంతమంది సమాధాన బలి ఇచ్చేవారు, మరి కొంతమంది దహన బలి ఇచ్చేవారు, కొంతమంది పాప పరిహార బలి ఇచ్చేవారు, మరి కొంతమంది అపరాధ పరిహారార్థ బలి ఇచ్చారు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇవన్నీ కూడా సేవా నియమంగా జరుగుతున్నాయని చెబుతూ ఏమంటున్నాడో చదువుకొని ముగించుకుందాం. చదువు తల్లి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఇలా చదువుకున్నాం కదా. సారీ 9వ అధ్యాయం 8 నుంచి చూడము. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉంది. ఆ గుడారము ప్రస్తుత కాలముకి ఎలా ఉందట? ఉపమానం ఉంది. ఈ ఉపమానార్థం బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలు, బలులను అర్పింపబడు. అయ్యా, ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు చెప్పుకున్న బలులన్నీ జరుగుతున్నాయి. అయితే ఇవేం చేయలేకపోతున్నాయట? సంపూర్ణ సిద్ధిని కలుగ చేయలేక పోతున్నాయి. ఆరాధన అంటే అక్కడ వచ్చేవాడికి సంపూర్ణ సిద్ధిని కలుగ చేయట్లేదు. అయినా ఇప్పటికీ అవి ఏమవుతున్నాయంటే ఆ బళ్ళు అనేవి, ఆ నియమం అనేది అలా జరుగుతూనే ఉన్నాయి. అవి ఇంకా సంపూర్ణ సిద్ధిగా జరగించబడలేదు. కాబట్టి చదువుమా. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర ఆచారము ఎంతవరకు జరుగుతుందట? దిద్దుబాటు కాలము వచ్చే వరకు. అంటే నేను సరిచేసే కాలము వచ్చేవారు. యేసుప్రభువు అదే అన్నారు కదా, అయ్యా ధర్మశాస్త్రము నేను కొట్టివేయడం లేదు, అది నెరవేర్చబడలేదు, కానీ దాన్ని ఏం చేయాలనుకున్నాడైనా సంపూర్ణం చేయాలనుకున్నాడు. అంతేకాదు గడిచిన దినాన్ని జ్ఞాపకం, మొదటి దానిలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము. ఈ దిద్దుబాటు దేనికి కావాలి చెప్పాలి?
పెన్సిల్తో రాసిన పుస్తకం మీద ఎందుకు చెప్పామంటే సరిగ్గా రాయిపోతాయి. ఏదో తప్పు రాస్తే దాన్ని దిద్దుబాటు చేయడానికి ఏం చేస్తుంది, దాన్ని చెరిపి మరలా. అంటే దిద్దుబాటు ఎక్కడ జరుగుతుంది అంటే లోపము ఉన్న చోటే. అదే కదా ఇన్నంత మాట్లాడైనా ఆ మొదటి నిబంధనలో లోపం ఉంది, ఆ దిద్దుబాటు ఇంకా జరగలేదు. ఆ జరిగే కాలం వరకు కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఇవే పనులు చేస్తున్నారు, కానీ ఏ సంపూర్ణ సిద్ధి మీరు పొందుకోలేదు. ఇప్పుడు ఆ సంపూర్ణ సిద్ధిని, ఆ దిద్దుబాటు చేసిన సంపూర్ణ స్థితిని ఎవరిలో పొందుకోబోతున్నారంటే ప్రభు అయిన క్రీస్తులో. ఎలా పొందుకోబోతున్నారనేది కొత్త నిబంధనకు బలుల ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ పాత నిబంధన బలులు అనేవి క్రమముగా జరుగుతున్నాయి, కానీ సంపూర్ణ స్థితినవి ఇవ్వటం లేదు. ఆ దిద్దుబాటు చేసి ఆ కొత్త నిబంధన ద్వారా దేవుడు ఏం చేయడంటే ఇప్పుడు మరి ఒక నూతనమైన బలి పెట్టాడు, అదే క్రొత్త నిబంధన బలి. ఆ బలి ఏం చేస్తుందంటే ఆయన యొద్దకు వచ్చేవారికి సంపూర్ణ సిద్ధిని అనుగ్రహిస్తుంది. ఎలా అనుగ్రహిస్తుంది అనేది రేపు జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. శర్వాగారి కృపదేవి వందన స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పాత నిబంధన కాలపునైనా ఆ నిధులను బట్టి నైనా, బలులను బట్టి, ఆ కార్యక శాప నియమాల గురించి నైనా మాకు జ్ఞాపకం చేస్తాం. నిజమే తండ్రి, నైనా ఇవన్నీ చేసినప్పటికీ కూడా నైనా సంపూర్ణమైన సిద్ధిని పొందలేని వారుగా ఉన్నారయ్యా. ఈరోజు ఆ పాత నిబంధన నియమాల నుంచి నైనా ఆ నాయన లోపాన్ని దిద్దుబాటు చేసిన తండ్రి, నీ కుమారుడు ద్వారా ఒక నూతన నిబంధనలోకి నైనా, ఆ నూతన కొత్త నిబంధన బలిలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి పొందాలయ్యా. వాటి గురించి కూడా మేము జ్ఞాపకం చేసుకోవడానికి నైనా మాకు బోధించండి, మాతో ఉండండి. ఇంతవరకు మాతో ఉండి మాట్లాడినందుకు నీ ఒక్కరికే, కేవలం నీ ఒక్కరికే సమస్తమైన మహిమగంత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నామమున చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి.